ఏందో ఈ పొలం ఏందో ఈ పనులేందో నన్నేమో పొద్దుగాలు లేపి నిద్ర లేకుండా ఊరికి పొలం కాడికి తోలుతా ఉంటారు ఈ పారచ్చి. నాకేమో ఈడేం చేయాలో అర్థం కాదు. ఏమనంటే ఈ బురదలో ఇది ఏదో పని చేయమంటారు, కాలికి బురద అందుకోదు. అమ్మ బాబాయ్, ఈ ఊడిపోయిన పార చేతికి ఇచ్చి పంపిస్తే ఏం చేయాలి నేను? ఎట్లా పెట్టాలి ఇది? ఏం చేస్తున్నావు వీడికి వచ్చి? ఏం లేదు, దిగడాలని చూస్తామని వచ్చి చేన్లా ఓరాలు తీయమంటే ఓరం మీద కూర్చొని ఆ పారలకెళ్ళి కట్టెందుకు తీసినావు? చేద్దామనే కూర్చున్నానే. మరి దిగి చేస్తే ఏమైంది? కట్టు ఊరిపోయింది, నేనేం చేయాలి దానికి? ఊడిపోయినా అది అంచులు తీయమంటాను పంపిస్తే ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు దిగాలంటే మొత్తం బుడుతుంది, ఎట్లా దిగాలి నేను? బురదల దిగకుండానే పంట చేతికి వస్తుందా? మనం నాట్లేయందే. పెళ్లి కాకముందేమో మా అమ్మ ఏ పని చెప్పకుండా పండు పెట్టి సాగేది. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు పనికి నేనేమో సంకల పెట్టుకొని సాగుతా నిన్ను. రేపు పిల్లలకి ఏడుకేళ్ళు తెచ్చి పెడతావు, చిన్న పోరనివి. నువ్వు చేస్తున్నావు కదా, మళ్ళీ నేను ఎందుకు? పార తీసుకొని సరిచాను గాడిద కొడుకు, ఒక పని శాత కాదు. ఏడదాపరిచ్చినవరా నాకు? ఈ పార తీసుకొని అంట గిట్ల ఓరని తీయడం అంట ఈయనకు రాదంట. అయ్యకు ఇప్పుడు నేను దిగాలా? నువ్వు దిగకరా, ఓరం మీద కూర్చో. నువ్వు ఏడ చేస్తావు పని? నీకు పని శాత కాదు, నీకు పండ పెట్టి సాగుతా నేను. జర రాగు, నేను జర పని అయిపోని చెప్తా నీకు. సర్లే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, నేను ఏం చేయాలి ఇప్పుడు ఖాళీగా? నేను వామ్ మీదకి ఎక్కిస్తా, కిందికి వెళ్ళి గడ్డ అందిస్తా. నువ్వు వాము దొక్కకపోతే చెప్తా నీకు. మోసే, దాంట్లో నేను పాము దూరిందంటే ఇంట్లో ఉందంట. అవునా? పాము ఏడ దూరింది? పాము గడ్డిలో దూరిందా? నీ లూంగిలో దూరిందా? మరి కొడుక, ఇప్పుడు నా పాము కుడితే నేను చచ్చిపోతే నీకెవడే దిక్కు? ఏడ చచ్చిపోతున్నావు నీవు చావు, నన్ను సంపనీకున్నారు నీవు నీ అమ్మ. పాడ పోయి గడ్డి దొక్కుతాంపా. వస్తున్నావా? వచ్చిన. నిన్న గాలికేమో గడ్డి మప్పులు కింద పడ్డాయి. ఇవేమో అన్ని ఏనికే ఆ రోజు అయితే రాకపోతేవి, తాగింట్లో పడ్డావు. ఏమో కూలి వాళ్ళని తీసుకొని వేసిన, ఇవి రెండు అయితే కింద పడ్డాయి. మీనికేయి నేను బాగుపోలే అనుకున్నావు, పట్టుకో. నేను ఎట్లా ఎత్తుతా, నువ్వు ఎట్లా ఎత్తుతావు చూస్తా. నిన్నైతే రాలేవుగా, ఇవాళ ఈ రెండే మోపులు ఎత్తి మీనికెట్టు. దురదలు పెడుతున్నాయి. ఏం పెడుతున్నాయి? పెడుతుంది. తిన్నప్పుడు ఏం పెడతలేదా? తెల్లగా అన్నం దేసి పెట్టినప్పుడు ఏం పెడతలేదా? ఎత్తు, ఎట్లా ఎత్తుతావు చూస్తా నేను. వాళ్ళ చేతులకు పట్టి ఎత్తుతారా? నువ్వు సంసారం ఎలేస్తావు, ఆ గడ్డి మొప్ప మీతికేస్తావు, నేను చూస్తా. ఆయన గడ్డి మొప్పుతావు ఏం పని? ఎత్తున్నా కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఒరే బుద్ధి లేని గోడతా, ఎక్కువ మీదకి ఎక్కువ నేను ఎట్టిస్తాను చూస్తా. చూద్దు మరి. నేను పెద్ద బాగోలు అనుకుంటాను. ఈయనకంట ఈ గడ్డి మొప్ప అంట ఎత్తలేదంట. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తా. సంసారం చేసే మొగోడు సాగుతావురా నువ్వు. నన్ను మన పిల్లల్ని సాగుతావు, మంచిగా సాగుతావు. పట్టుకో. ఎట్లా లేపాలే? అట్లే లేపాలి. చక్కగా పెట్టు గడ్డి మోపులు అన్ని. పెడుతున్నాలే. దా మరి కిందికి రా. ఆవులు ఎక్కడ వాయను? ఆవులను కొట్టుకోరా, పాలు విడుదాం. ఏడిపోయినాయి, నాకేం తెలుసు, నాకు చెప్పాను. ఇంకా పాలు అందుకోరా. ఓడిపోయిన పార ఒకటి నాకు చెప్పాను, పంపించాడు ఒకటి. ఎక్కడ పోతీవి రాజు? ఆవులను కట్టమంటే ఆవులను కట్టాడు. దీనికి కూడా బాగా బలిసింది. పడుతుంది నీకా? పడుస్తుంది, అన్ని పడుస్తాయిరా నీకు. గదుడేలా గడ్డేసినవా? వేసిన. అన్ని ఆవులను కొట్టుకొచ్చినవా? ఎక్కడ పాల డబ్బా ఏడ పెట్టినావు? నాకేం తెలుసు. గడ్డి కోసుకొచ్చేసినావా? పచ్చగడ్డి ఇంకా వేయలేదే. ఎందుకే లేదు? ఇగో ఆడేసిన. బర్రె దుడ్డలే మొలరబట్టే బర్రెలు ఇంకా రాకొచ్చినాయి, మేము కొట్టుకురాకొని టైం ఏమో బాగానే. ఆడదాకా నన్ను పోయి చూసి వస్తా జరా. ఇంకేమో చదువుకొని బర్రె దుడ్డలకు మళ్ళీ వచ్చేస్తా, గడ్డి ఇంత గడ్డి వేస్తా మళ్ళీ వచ్చి.
ఆ బర్రెల ఎవరితో ముచ్చట్లు పెట్టింది ఆన్నే బర్రెల కాడ పోతే అక్కడనే బాయిలర్ వేసినట్టు ఇంకా రాదు ఇంటికి. టైం ఏమో బర్రెలకు పాలు విండే టైం అది కాదు అచ్యుత, ఇంత ఎండలో కూడా నువ్వు ఇంత తెల్లగా ఎట్లుంటావు? తెల్లగా నేను ఉండడమే తెల్లగున్నాను. నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నానే. ఏంటో చెప్పు. మా దున్నపోతు మీ బర్రె మీదకి ఓతే ఎక్కేకద్దంది రోజు. అయ్యో, అది ఎక్కితే నీకేమైంది? నాకేదేదో అయిపోతుంది దాంట్లో చూస్తుంటే. అవుతుంది, కర్ర ఇస్త్రీ ఇట్ట కొట్టారనుకో. సరే తరలే. అది కాదు అచ్యుత, నా పిల్ల నన్ను రోజు టార్చర్ పెడుతుంది. దానికన్నా నువ్వు చాలా బెటర్ అనిపిస్తుంది నాకెందుకు ఇయ్యాలి. అవునా, బానే ఉన్నానా నేను? కత్తిలాగున్నాయి, కత్తిలాగున్నాయి. మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సరేలే, ఏందైతే ఏం లేదు, పోవా ఇంటికి. నీ పిల్లని చూసింది అనుకో వచ్చి 4 ఉతుకుతుంది. అవసరమా? ఇది అప్పుడే రాదులే కానీ లోపు మనం ఏదో కలుపుకుంటున్నాం కదా, కలుపుకుందాం. ఏం కలుపుతున్నావు అబ్బా? రోజు కలుపుతానే ఉన్నా పులిహార. ఏ రోజు నా పులిహార పూర్తి చేసినావా? ఏ రోజు చేయవా? ఏళ్ళు నువ్వు పడితేనే కదా పూర్తి చేసేది. అమ్మ బాబాయ్, ఏం పడాలా? పడాలా ఇట్లా మీద? వదిలే. పడాల్సిన చోట పడు, పడాల్సిన చోట పడు. అన్నీ అయ్యాయి. వెళ్ళు ఇంటికి వెళ్ళి, వస్తుంది మీ పెళ్ళం వచ్చే టైం అయింది. పో. అలే, నీ బర్రె నువ్వు కాసుకో, నా బర్రె నేను కాసుకుంటా. అలా కసిరితే అలా దూరం వెళ్ళిపోతావా? దగ్గరికి రావచ్చు కదా, కాస్త మాట్లాడాలి, ప్రేమగా అచ్చిక బుచ్చికలు ఆడాలి. అవి లేనే లేవు నీలో. అసలు అది ఫస్ట్ నుంచి చెప్పొచ్చు కదా, ఇన్ని రోజులుగా చెప్పేది. చెప్తారా ఎవరైనా? ఈ ఆడపిల్లని అలా చెప్తుందా? మీరే చూసుకోవాలి. ఏమన్నా బాగుందా? ఇప్పుడైనా ఆడు. ఏం ఆడతామే? ఏం ఆడదామా? ఏం ఆడదామంట? నన్ను అడుగుతున్నావు. అడిగితే కూడా నువ్వే కదా ఆడదామన్నా. ఏదో ప్రేమగా అదే అంటారు కదా, ప్రేమించుకునే వాళ్ళు ఏం ఇప్పుడు అదేనా నీకు? సర్లే, ప్రేమించుకునే వాళ్ళు ఏం చెప్పుకుంటారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కాదు, ఒక పెద్ద కవిత చెప్పాలి. అంత పెద్ద కవితనా? అదే చెప్తారు కదా అందరూ, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, మూతి బాగుంది అని చెప్తారు కదా, అలా చెప్పాలి. నీ కళ్ళు మా దొడ్లో గేదెలకి భలే ఉంటాయి, ఇంత ఇంత పెద్దగా. గేదెలతో బర్రెలతో వాటితోనే పోల్చుకుంటా ఉంటావేంటి? నాకు తెలిసింది అయ్యే కదనే. అందుకనే ఇట్టే ఉన్నావు నువ్వు ఇంకా నల్లగా. సరేలే, అవన్నీ చెప్పుకోవాలంటే మీ ఆవిడ చూసింది అనుకో మళ్ళీ తిట్టుకుంటది. కూర్చొని చెప్పుకుందాం, నుంచుంటే అందరికి కనిపించేస్తాం. అవును కదా. సరే కూర్చో. కూర్చో కూర్చో. నీ తెల్ల జుత్తు అంటే నాకు కావాలనిపిస్తుంది. ఏంద్రా అది? మనసే. మనసా? యాన్నయ్య బర్రెలే అన్నయ్య ఏం ముచ్చట్లు పెట్టినావు నువ్వా? బాగానే బర్రెలు అప్పటి నుంచి వస్తలేవా నేను చూస్తున్నా. బర్రెలేనా ఈడ ఈయనతోటి ముచ్చటేంది? అది బర్రెలు ఉస్కూల్ పోతాయి బర్రెలు. నా ఏం ఆధార్ కార్డు ఉన్నాయి బస్ ఎక్కి పోలేవని చెప్పలేవు ఇంకా. ఆధార్ కార్డు ఉన్నాయి బస్ ఎక్కి పోలేవని చెప్పలేవు ఇంకా. ఏం మాట్లాడుతున్నావు? నీదేం పండ్రా అనేది? అది కాదు లేదా నీకు బావా, అదే మీ పిల్ల అదే అక్కతో మాట్లాడు. బావ నీకు ఎవడైతారా? నీకు బావ ఎవడైతాడా నీకు? అయ్యో తమ్ముడండి, అట్లా అనొచ్చా? ఎవరికి తమ్ముడు? నాకు తమ్ముడా నీకు తమ్ముడా? నాకు తమ్ముడు. ఆహా నీకు తమ్ముడా? అప్పటి నుంచి ముచ్చట్లు నువ్వు వీడెట్టినా వాడ బర్ల కాడ వచ్చి చూస్తే రోజు ఇదే పని అనేది. ఇంటి పక్కల ఆమె వీళ్ళు అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళతోడు చూసినా నేను. అంటే నన్ను అనుమానం పడుతున్నారా? అనుమానం ఇస్తలేను, కళ్ళతోడు చూసినా కదా నేను. మరి ఇదేంటి అనుమానమే కదా? మరి అనుమానమే. అది నాకు తమ్ముడు అంటున్నావు కదా, తమ్ముడు చెప్తున్నావు కదా నాకు. ఓ బావా, బావేవాడ్రా నీకు? అదే బావేవాడు నీకు? నీకు బావేవాడ్రా ఇంత? అది కాదన్నా. ఇప్పుడు అన్న అన్న నేను ఇప్పుడు పోయి తమ్ముడు పోయి అన్న అయితే, ఇప్పుడు అన్న అయితే తమ్ముడు అయితే తర్వాత వచ్చేసి బావ అయితే. ఇంకి మీది ఏం జోలి పెట్టిరీడ మీరు? బర్లేవి మనయి అందరు చూస్తున్నారు, వెళ్దాం. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తే ఏంది? చూడు, మీ బర్రె మా బర్రె లవ్ చేసుకుంటున్నాయి, చూసుకో. మళ్ళా నీకు అని చెప్తా. బర్రె నీ బర్రె లవ్ చేసుకుంటున్నాయి. బర్రెలు అన్నాక అన్ని చేస్తాయిరా, అవి పశువులు. మీరు మనుషులు కదరా, తీసుకొచ్చి మా దొడ్లో నీకెంత సిగ్గులేదే? నీకెంత సిగ్గులేదు? వాడు మొగోడు, వాడు 10 మందిని చూస్తాడు. ఆడదాను నీకని ఉండాలి కానీ సిగ్గు చేరము. నువ్వేం తెట్టొచ్చినావు? ఈడొచ్చి ఏం ఎల్లబెట్టుకున్నావన్నమాట. ఓ గంగిలెక్క ఇక్కడ వింటున్నావా? ఇద్దరు రాసుకొని పూసుకొని మాట్లాడుతురు. నేను వచ్చి ఆడికెళ్ళి చూసుకుంటూ వస్తున్నా. తమ్ముడు అక్కని మాట్లాడుతురు వీళ్ళు. వీళ్ళిద్దరు ఈడెందుకున్నారు? నేను ఇప్పుడు కొట్టానికి అడికెళ్ళి ఇప్పుడే వచ్చినా. నేను నా పెళ్ళని అడిగితే తమ్ముడు అని చెప్తున్నది. ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెప్తున్నారు. అక్కనే
ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇక్కడ మాట్లాడలా? పెళ్ళాన్ని మంచిగా పెట్టుకున్నావు, నీకు తెలియదా రా? మంచిగానే పెట్టుకున్నా. అది టీప్ టాప్ తయారై ఈ నమ్మని వచ్చి చేస్తానని అనుకోలేదు కదా. ఏం మొగలు కావాలంటాడు? ఎదకొచ్చిన బర్రె లెక్కున్నది, ఎదకొచ్చిన బర్రె లెక్కున్నది. ఎదకొచ్చిన బర్రె లెక్కున్నది కాబట్టి. బర్రెల కాడికి ఆ బర్లకు మేత ఇంక నేను అందుకేనే నా మోగోన్ని మళ్ళీ వేసుకున్నావు. నీ భాగవతం తెలియదానే. ఏం బాగోతాం తెలిసే, నీ లెక్క బర్రెలెంబడి తిరుగుతున్నాను, బర్రెలెంబడి తిరుగుతున్నాను, నేను అడవిలో పొడి తిరుగుతున్నాడు, చేనుల పొడి తిరుగుతున్నాను, చేలకల పొడి తిరుగుతున్నాను. తిరగకపోతే ఏమమ్మా మొగుండేమో సేల్ బట్టి పంపించి ఇంట్లో చేసే భాగవతం తెలియదా మాకు? నీ లెక్క చేసుకున్నాడు నాకు తెలియదే. నీ లెక్క చేసుకోను. నువ్వు ఇంట్లో ఒకరిని పెట్టుకొని బయట ఒకరిని పెట్టుకునే రకమే నీవు. అందుకే నా మొగుని నుంచుకున్నవే, నువ్వు ఇడిసిన మనం పోదాం పా. చెప్తా దానికి చెప్తా. అది కూడా నీ ఒకరిని మాట్లాడుతుంది కదా, వాడిని నీ ఒకరిని మాట్లాడుతుంది పా. ఎప్పుడు నా కోడలు నా కొడుకు ఎప్పుడు వీకలాడుతూనే ఉంటారు, ఎప్పుడు కొట్లాడుతారు. ఇట్లా కొట్లాడే పిచ్చి ఎక్కువ. ఇష్టన్నా పాలు విన్నట్టు నీ పాలన పోసి వస్తాయిగా ఇక ఇలా చూసుకుంటా నాకేడవుతుంది. దిక్మాలలు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. ఇలా గత్తర పెట్ట బూతు తుమ్మచ్చే టైం అయింది, పోనన్న పోతా. నువ్వు యా బర్ల కాడికి వద్దు ఏమొద్దున్నాడు. ఇక్కడ బర్ల పెండ తీతువు, బర్ల గడ్డెతున్నాడు. నువ్వు బర్ల కాడి కానీ అదే అని చెప్పేసి పోతుంటే అమ్మో ఆడపోయి ముచ్చట్లు వాళ్ళతోటి వీళ్ళతోటి మందితోటి కూడా నాకే మాట్లాడిపిస్తున్నావు. అబ్బా నా చేతుల్లో నేను పెంటెత్తాను. బయటికి వెళ్ళి పొలానికి వెళ్ళి అట్లా ఇట్లా కసు అవి తీసుకుని వస్తాను కానీ నేను పెంటెత్తాను. ఏమమ్మా గట్ల పొంటి పోయి ముచ్చట్లు పెట్టనికనా? తీసి నా ఇజ్జత్ జాలమ్మ తల్లి. నువ్వు కూర్చొని ఆ పిండెత్తి ఇంత గడ్డేసి ఆ బర్లకు చూసుకో, బర్రెదూడలకు. నేను ఇంకెప్పుడు చేయనాలా? చూస్తున్నమ్మా, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. నేను చూస్తున్నా, మందితోటి మాట్లాడుతున్నా, ఇంటి వాళ్ళు వీళ్ళు నాకు అంటున్నారు. నువ్వు చేస్తున్నావో లేదో దేవునికి ఎరక. అర్థమవుతుందా? ఈయన కూర్చొని నా ఇజ్జత్ తీయకుండా ఏదో పని చేసుకో. వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో ఉండొద్దే మనము. అవసరం నీకా? సరేలేండి, అది కాదు బంగారం, నన్ను గోకిందిరా, అందుకే నేను కమిట్ అయినా. లేకపోతే నాకేం పని చెప్పు. అవు నేను అందంగా ఉన్నాను, మందంగా ఉన్నాను రా. ఇప్పుడు నీళ్ళు వద్దామా బర్రెకి? ఏమ్రా నీకు నేను సాలనన్నట్టు ఆవుల కాడిపోయి దాంతోన ఏం ఎలా పెట్టినవరా నీవు? ఏం ఎలా పెట్టినవరా నీవు? ఏంది గతూక్ మారి కొడుకుది, అతూక్ మారి కావన్నా. చేనులోనేమో పని చేయరా అంటే పని చేయనికి శాత కాదు కావాలన్నా, ఊర్ల మీద కావాలన్నా, మనకు కావాలన్నా. ఇంకోసారి చేస్తావా? ఇట్లాంటి పని చేస్తావా? చేస్తావారా? ఇట్లాంటి పని చేస్తావా? సరే కొడుక వదిలేస్తలే. ఇంకో ఏంది ఏమన్నావు? దాన్ని వదిలేసి బంగారం. నిన్ను ఉట్టిగా లేదురా, నీళ్ళ అవధుల వాడి తొక్కితా. ఏమనుకుంటున్నావు? తూకుమారి కొడుక, లేనిపోని కథలు చేస్తావు. కథలు కాలవాడు అక్కడ పాల డబ్బా ఆడబెట్టినావు. నాకేం తెలుసు, ఈయనే పెట్టినా. అగో ఈడ పెడితే ఆడుకోయింది మరి, కానొస్తలేదు. ఎవరెవరు వస్తున్నారో ఈ కొట్టంలోకి, ఎక్కడ కాలబడుతున్నారో. డబ్బు ఎక్కడ మాయ్? నువ్వేడ పెట్టినావు? నువ్వు చూడలేదా? డబ్బా లేదు, ఏం లేదు. మరి ఎక్కడ పెట్టినావు, ఏం చేసినావు? సర్లే, ఏదో గిన్నె తీసుకో, పిండుదాం. గిన్నెల వీంటుకొని బూత్కాడిపోయి పోసి వస్తావా నీవు? ఏం చేయాలి ఇంకా? పాలాడ ఉన్నాయి, పాలు విడుకుపోయినట్టున్నారు. ఓ అమ్మ, పాలెవరు విడుకుపోయినరా? రోజు ఇట్లానే ఉంది, అసలు పాలే కనిపించట్లేదు. అగో రోజు పాలు వింటి బూతుకు వస్తున్నావు కదా, ఇవాళ పాలు ఎక్కడ పోయినాయి? ఆవులకు పొదుగుల పాలే లేవు. ఏడ పోస్తున్నా? రోజుకి 10 లీటర్లు వచ్చేది 2-3 లీటర్లు వస్తున్నాయి రోజుకి. ఓ అమ్మ, నా పాలు విండుకుపోయిండ్రా అమ్మా, నా పాలు విండుకుపోయిండ్రే. నేనేం చేతు? పాలు ఎక్కడ పోయారా? పాలు విండుకుపోయినారు. డబ్బా లేదు, డబ్బాతోనే వేసుకొని పోయినట్లున్నారు. యా సౌతుల కళ్ళు పడ్డాయో, యా దుడకల కళ్ళు పడ్డాయో నా ఆవుల మీద. ఇప్పుడు నేనేం చేతునే అమ్మా? నా పాలు విడుకుపోయిండ్రు, నా పాలు విడుకుపోయిండ్రు. ఏం కాల పడుతున్నాయి అమ్మా? నా పాలు విడుకుపోయిండ్రే. ఏడితే చండాలంగా చేద్దాం. నీ వల్లనే రా పాలు పోయినాయి. పాలు విడుకుపోయిండ్రే, నా పాలు విడుకుపోయిండ్రే అమ్మా.
నేనే పాలు వినుకపోయిండ్రే నాయి. ఎవరు కప్పలే. ఆ నా పాలు పోయినాయి అంట. నేను ఏడుస్తుంటే నీకేం రోగం పుట్టింది అట్లా అడుగుతున్నావు? నాకు ఎందుకు ఈ ముసలోడి మీద డౌట్ ఉంది. ఆ ముసలోడు పాలు వినుకపోయినా? నా పాలు పోయినాయిరా, ఎవరితో చెప్పుకోనరా. నువ్వెందుకు పోయినావురా? దానికి నేను రాకపోదు. ఎవరు వింటుకుపోయారు నీ పాలు? నా పాలా నాకు చెప్పి వినుకపోయిండ్రా? తాతనే వింటుకుపోయింది చూడు, నేను చూసిన. ఏమ్రా ముసలోడా, నీవెప్పుడు వచ్చినావు? నేను అప్పుడే వచ్చిన. ఈ సమితి నా కొట్టం మీద కన్నేసింది. నా పాలు పోతున్నాయి, నా మొగుని మలుపుకున్నది. ఏం చేతు? ఎంత కర్మ వచ్చింది నాకు. ఏమైంది? ఏమైందా? చేసినావు కదా పెద్ద రాధాంతం. నేనేం చేసినానే? ఆవుల కాడికి పోయినప్పుడు నా మొగని ఎంబడి పడ్డావంట. నేను వచ్చిన ఇక్కడ నా పాలు పోయినాయి. అడగాల్సింది కదనే, చెప్పి పిండుకునేవాడు. ఇంకా అవునా? దుర్క నువ్వు చేసిన ఘనకార్యమే అది. విడిచిపెట్టను నిన్ను నలుగుట్లా గుంజుతా. గుంజవే చూస్తా. గుంజుతా నిన్ను నలుగుట్లా గుంజుతా. నీ పని చెప్పకపోతే చూడు, నీ మొగుడు ఎక్కడ పోయిండు ఆ బాడకవు కొడుకు నా చేతిలో చిక్కాలి. దుడుకా గిడికా అని మాట్లాడుతున్నా. కర్ర ఇరిగేదాకా కొడతాను. ఏమనుకున్నావు? ఏమి ఇరుగుదాకా? కర్ర ఆడే నీవు ఏడ కొడతావే? నీవు ఎవరిని కొడతావే? సమితి సమితి ఎవరిని కొడతావే? సమితివి నువ్వేనే పోకు సమితి. నువ్వు అడవిలో పోటీ ఆవుల కాడికి పోయి మొగోళ్ళు ఎంబడి తిరుగుతావే. తిరిగిరానే మంది మొగాళ్ళ మీద పడ్డవే. ఈ నా బట్ట యాడికెళ్ళిండో ఏంటో ఆ మొగుడు. నా బాధలు నేనుంటే నీదొకటి అయ్యింది. కొట్టంలో పోయి ఏం వేల పెడతావు? పాలు లేవు ఇప్పుడు. నాకు పాలు ఎవరు పిండుకుపోయినో కావాలి ఇప్పుడు. ఊరంతా పాలిస్తే యాడుంటే పిండుకొనే పోతారు. ఊరంతా పాలిస్తే యాడుంటే పిండుకొనే పోతారు. ఇస్తున్నావు కదా తిరిగి తిరిగి. ఏందే నా పాలా? నేనంటున్నాయి నా బర్రె పాలే. నా పాలు కాదు దుర్క. నా పాలు ఎట్లా విడుకుపోతారు? మరి అట్లా చెప్పాలి. అట్లా చెప్పాలా? బర్రె పాలు అని. నా బర్రె పాలు విడుకుపోయింది. నా పాలు ఎట్లా విడుకుపోతా? నా పాలు పిండుకుపోయారు. నా పాలు పిండుకుపోయారంటే నా పాలన్నా? నా ఆవుల పాలన్నా? పాలు పోయినాయి అన్నావు ఇందాకటి నుంచి. బర్రె పాలు పోయినాయి అనాలా? బర్రె పాలే ఆవు పాలే అన్నా. ఏమన్నావో ఏమో. నా పాలంట తీసుకునేలా ఏ పోయే సమితి అటువా ఇక్కడ నుంచి పాడకోడు లొల్లి. ఎప్పుడు చూసినా గానీ ఏదో గొడవ పెట్టుకుంటానే ఉంటావు. సిగ్గులేందానా. నా మొగుడు ఏడు సచ్చిండు. ఒరే రారా, ఇంటికి వెళ్తావు రా.